ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ్. జనవరి మాసం 2026 కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఈ మాసం ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 2026 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనము సంవత్సరానికి సరిపడా స్టఫ్ ఇచ్చేసాం. వీరికి ఎట్లా ఉండాలి, ఏ నెల ఎట్లా ఉంటుంది, ఏంది అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ పూర్తి వీడియోస్ తప్పకుండా వెళ్ళి చూడొచ్చు ఛానల్లో. ఏది ఏమైనా సంక్రాంతికి సంబంధించి మరి మకర సంక్రమణము అంటే మకర రాశిలోకి మనకు సూర్య భగవానుడు ఎంట్రీ ఇచ్చేటువంటి సందర్భము. మరి సూర్య భగవానుడు వెళ్తే వీరికి సప్తమ భావం అవుతుంది. సో మ్యారేజికల్ సంబంధించి మ్యారిటికల్ లైఫ్లో ఎవరికైతే నిజంగానే కర్కాటక లగ్నం ఉంటుందో, సప్తమ స్థానంలో సూర్య భగవానుడు ఉంటాడో మకరములో, మరి అట్టి వారికి కొంత ఇబ్బంది మాత్రం ఉండబోతున్నది అనేది ముందుగా చెప్తున్నాను. కర్కాటక రాశి వారికి చాలా ఇల్లు అన్నా, వారు అన్నా, వారి తల్లిగారన్నా చాలా ప్రీతి ఎక్కువ. అంటే ఒక ఎండ్రికాయ లైక్ లేదా తాబేలు అనుకో, ఏదైనా ఇది వెళ్ళేంతసేపు వెళ్తుంది. ఎవరైనా ఉన్నారు అనుకున్నా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. అది తాబేలు కూడా తలను లోపలికి అనేసుకుంటుంది, తలను కాళ్ళను అంతే. సో అలాంటి సందర్భాలలో అంటే వీరి యొక్క ఏదో తెలవని భయం మాత్రం ఉంటుంది. బయటికి గంభీరంగా కనపడిన తెలవని భయం మాత్రము వీరికి ఏర్పడేటువంటి సిచ్యువేషన్ మాత్రము ఉండబోతూ ఉంది. సో అదొకటి గమనించుకోవాల్సిందే. మరి ఎవరికైతే కర్కాటక రాశికి సంబంధించినటువంటి భార్య కానీ భర్త కానీ నీట్గా ఉండకుండా, అదేవిధంగా కొంత వీరి ఎట్లా చెప్పాలంటే తూర్పు కానీ పడమరం కానీ చాలా శుభ్రంగా ఉండాలి. తూర్పు కానీ పడమరం కానీ ఒక క్రీమ్ కలర్ రిలేటెడ్ కానీ వైట్ క్లాత్ కానీ వీరు అక్కడ ఒకటి వేలాడదీయాలి. లేదా ఒక వాల్ పోస్టర్ కానీ లైక్ వేస్తే బాగుంటుంది. ఆ స్టిక్కర్స్ ఏదైనా మంచి వైబ్రేషన్ ఉంటుంది వారి ఇంట్లో. అదేవిధంగా చాలా నీట్గా ఉంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. అదొకటి గమనించుకోండి ఎప్పటికప్పుడు. ఇక నైరుతి మూల ఏదైతే ఉందో అక్కడ కూడా ఎల్లో రంగు క్లాత్ కానీ ఉంచడం ద్వారా మంచి రిజల్ట్ వస్తుంది. ఎల్లో అది క్లోజ్ కాకుండా చూసుకోండి నైరుతి. సో ఇక విషయం ఏంటిది అంటే మొత్తం మీద మనకు కర్కాటక రాశి వారికి ఈ జనవరి నెలలో కొంతమేర వ్యాపారానికి సంబంధించినటువంటి చక్కటి యోగదాయకంగా ఉన్నది. అన్నింటా లాభాలు కనబడుతున్నాయి వ్యాపారం చేసేటువంటి వారికి. సో ఇంకనూ కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే కొన్ని ఖచ్చితంగా ఇది కావాలి, పట్టుదలతో ఉండేటువంటి పనులు మాత్రం పూర్తి కాలేవు. పట్టుదలతో ఉండకండి, ఇది గమనించుకోండి. అదేవిధంగా ఇంట్లో బంధువులతో కానీ ఇంట్లో ఉండేటువంటి వారితో కానీ చిన్నగా మనస్పర్ధలు కానీ గొడవలు కానీ వచ్చే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. కొంత ఏదో తెలియని ఒక ధనలాభం అయితే మీకు చోటు చేసుకోబోతూ ఉన్నది ఈ యొక్క జనవరి నెలలో, అది గమనించుకోండి. అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కొంత వెల్త్ పెరిగే పరిస్థితి ఉంది. ఏదో ఒక విజయము వీరిని చేకూరే పరిస్థితి అయితే ఉన్నది. విజయ ప్రాప్తి కనబడుతూ ఉన్నది. సో ఒక పదవి ఏదో వీరిని వరించేటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఒక పదవి వీరికి లభించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇది కర్కాటక రాశి వారు గమనించుకోదగ్గ విషయం.
వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కానీ, సంతానము కాని వారికి సంతానానికి సంబంధించినటువంటి బలము కానీ రాబోతూ ఉన్నది. కనుక విదేశీ ప్రయాణాలకు సిద్ధం కాండి. సంతానానికి సంబంధించినటువంటి దానికోసం చేసే ప్రయత్నాలు మీకు లాభాన్ని తెచ్చిపెట్టబోతూ ఉన్నాయి న్యాయంగా. అదేవిధంగా ఇట్లా మొత్తం మీద ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఎవరికైనా వారికి కొన్ని డౌట్స్ ఉన్నా లేదా ఇంకా ఏమైనా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు కామెంట్ రూపకంగా చేయడం ద్వారా తప్పకుండా మనం దానిపై వీడియో చేయడం కానీ, లేదా దానికి సంబంధించిన ఒక షార్ట్ అన్న చేసి పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అది గమనించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా చాలా మట్టుకు వ్యక్తిగత విషయాలు ఉంటాయి. కొన్ని చెప్పేటివి ఉంటవి, కొన్ని చెప్పని ఉంటవి. ఎందుకంటే 2022 ఆగస్టు, 2024 ఆగస్టులో ఒక పెద్ద దెబ్బ పడింది. పెద్ద తుఫాను మీ మీద పిడుగు మీ మీద పడడం కానీ ఉంటుంది. సో అది గమనించుకోదగినటువంటి విషయం. కనుక మరి ఇప్పుడు ఎవరైతే ఇంకా వారి వ్యక్తిగత జీవితాలను తెలుసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా మంచి విషయాలు, చెడు విషయాలు ఏవైనా తెలుసుకుంటే రేపటి కాలంలో మరి ఎట్లా మనం ముందుకు వెళ్తాం, ఏమిటి అనేటువంటిది, రెమెడీ ఏమిటి అనేటువంటిది తప్పకుండా చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కనబడతాయి. కర్కాటక రాశి వారికి ఇంకను ఏమిటి అనుకున్నట్టయితే మనకు కొంత మేర అధికంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. అంటే కంటికి సంబంధించిన ఇబ్బందులు, లేదా కన్ను ఆపరేషన్ కానీ, లేదా సైట్ పెరగడం కానీ, లేదా నేత్రాలకు సంబంధించినటువంటి ఏదో ఒక బాధ, అదేవిధంగా అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి అధిక వ్యయము కనబడుతున్నది ఈ జనవరి నెలలో. అధికంగా డబ్బు ఖర్చు, ఇది బాగా ఆలోచించుకోండి. అదేవిధంగా మీరు ఏదైతే పనులు ఈ పని కావాలి అని అనుకుంటున్నారో ఆ పనులు కార్య సానుకూలత కనబడుతున్నది. తప్పకుండా ఏదో ఒక రకంగా ధన సమృద్ధి మాత్రము మిమ్మల్ని సంతోషకరమైనటువంటి వాతావరణానికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక ఎదుటివారి విషయాలను అధికంగా పట్టించుకోవడము అది మీకే నష్టము. మీ మనస్సు కానీ, మీ భావన కానీ అధికంగా ఒక సముద్రపు అలలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటుంది. కనుక అమావాస్య సందర్భాలలో తెలవని భయం ఏదో ఒకటి మీకు చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది. వాహన ప్రమాదాలు చిన్న పిల్లలకు ఉన్నది. సో పిల్లలకు వాహనాలు ఇచ్చేసి మీరు కూర్చుంటే ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఇదైతే బాగా గమనించుకోండి. అదేవిధంగా కలత్ర సమస్యలు కనబడుతున్నాయి. అంటే భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు, దీనికి తోడు అభిప్రాయ భేదాలు, సంతాన బాధలు, ఇందాక చెప్పుకున్నాం మనం, నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము, అనారోగ్య సమస్యలు ఉన్నవి. కనుక కర్కాటక రాశి వారు ఖచ్చితంగా ఎట్టి కోశాన కూడా ఈ నెల రోజులు కూడా మీరు ఆదిత్య హృదయం చదువుకోవాల్సిందే. అదేవిధంగా సూర్యునికి కుదిరితే తర్పణాలు విడిచిపెట్టండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. ఇంకను చెప్పలేం, ఏమైనా సూర్యునికి సంబంధించిన ఎనర్జీని పొందండి. గులాబీ రంగులో ఉండేటువంటి వస్త్రాలను దానంగా ఇవ్వండి. పింక్ రిలేటెడ్ రాగి చెంబులను కానీ, మనకు ఆచమనం చేసేటువంటి పాత్రలు ఉంటాయి, ఉద్ధరిణి లైక్ ఇవి, అలాంటివి ఏదైనా దేవాలయంలో మీరు ఇచ్చినా కూడా చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరించబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక ఇంకా వ్యక్తిగత విషయాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏమైనా ఉంటవి, చెప్పలేము. ఎందుకంటే పేరు రమేష్, అరే తన జాతకం చూస్తే తులారాశి మన తులారాశి, కానీ వ్యక్తిగత జాతకాన్ని బేస్ చేసుకొని చూస్తే కుంభరాశి వచ్చింది. కుంభరాశి వారికి డేంజర్ జోన్లో ఉన్నారు, ఇప్పుడు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. కానీ ఇతను తులారాశి బాగాలేదు 2026 నుంచి బాగుందని చెప్తున్నాం. మరి ఒకవేళ ఏది తీసుకుంటున్నాడు అనేది తన మీద ఆధారపడి ఉంటుంది. కనుక
వ్యక్తిగత జాతకం వేరు, వ్యవహారిక నామం వేరు. ఇవి రెండింటిని మనం చెక్ చేసుకుంటూ ముందుకు వెళితేనే మంచి జీవితం ఉంటుంది. అది తెలుసుకోండి అంతే. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.